సో ఇది బుల్డోజర్ గవర్నమెంట్లు అక్కడ నార్త్‌లో హ్మ్. రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇక్కడంతా కూడా ఫుల్‌గా హ్మ్. జరుగుతున్నది. సుప్రీం కోర్టే కూడా చాలా సార్లు సీరియస్‌గానే చెప్పింది. అయినా కోర్టుల్ని మళ్ళీ ఎవరు అమలు చేయాలి? గవర్నమెంటే అమలు చేయాలి. హ్మ్. మళ్ళీ పోలీసులు వీళ్ళే అమలు చేయరు. వీళ్ళు అమలు చేయరు. సో ఇది ఎప్పటినుంచో జరుగుతుంది దేశంలో. ఇక్కడ కూడా వీళ్ళ డిస్ప్యూట్‌లో న్యాయం ఎవరి వైపు ఉందనేది మనకు తెలీదు. హ్మ్. కానీ చెరొక వెర్షన్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు ఏదేమైనా వీళ్ళైతే కోర్టుకి వెళ్ళాల్సొచ్చింది. కోర్టుకి కూడా ఎందుకు వీళ్ళు ఎళ్ళలేదు మామూలుగా. చాలా హ్మ్. సార్లు వీళ్ళు అటు మామూలుగా ఏమవుతుందంటే ఇది మనకు చాలా సార్లు రిపీట్ అవుతుంది. చాలా కోర్టులు సివిల్ కేసులు గానీ, క్రిమినల్ కేసులు గానీ ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఎళ్ళరు. అవును. వెళ్ళకుండా లాయర్ల ద్వారా, ఎందుకంటే వీళ్ళకి ప్రతిసారి కోర్టుకి వెళ్ళాలంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకుంటాయి. వీళ్ళకి సెక్యూరిటీ ఇంపార్టెంట్, బౌన్సర్‌లను పెట్టుకోవాలి, అవును. పనులు నా పని కోర్టుకి తిరగడం అది పెద్ద పని. మొన్నెవరో చెప్తున్నారు 7, 8 గంటలు ట్రావెల్ చేసి కోర్టుకు పోతే 30 సెకండ్లలో వాయిదా అవునవును. అన్నారంట. సో, సో అది పరిస్థితి. వాళ్ళదేముంది ఇట్ట చూసి వాయిదా నెక్స్ట్ అవును. డేట్ అంటారు. కానీ వచ్చాడా సో ప్లాన్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి, టికెట్లు బుక్ చేసుకోవాలి. వాళ్ళ అవును. బిజినెస్‌లో ఇంకోటి వ్యాపారాలు ఉంటే దీని చుట్టూ ఆ రోజు అది ఉంది కాబట్టి అది ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఇంకిప్పుడు పాపం వాళ్ళు రానా ఇంకొకరు షూటింగ్ ఏదో ఉంటది. అవును. విదేశాలకెళ్ళాలి. ఇంకేదో కానీ వెళ్ళలేరు దీనివల్ల. సో ఇలాగ వీళ్ళు చేస్తా ఉంటే కోర్టుకి కోపమొచ్చింది. మీరు అవును. ప్రతిసారి రావట్లేదు. ఈసారి రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తా ఉంటే ఈరోజు వాళ్ళు వెళ్లారు. హ్మ్. ఇది పరిస్థితి. అంటే హ్మ్. మనకున్న ఇక్కడ ఏందంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అనేది మనకి చాలా పూరు. అవును. మామూలుగా సివిల్ గొడవలు, క్రిమినల్ గొడవలుగా మారిపోతుంటాయి. హ్మ్. ఈ లీజు గొడవలనేది మామూలు. ఇప్పుడు ఏందంటే సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది చెప్పుకుంటున్నాం. జనరల్‌గా చాలా చాలా ఎక్కువ. ఉండుంటాయి. ముఖ్యంగా ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగినాక అసలు మొత్తం పెద్ద పెద్ద అవును. మాఫియాలే ల్యాండ్ డాక్యుమెంట్స్ చేంజ్ చేసిస్తారు. వీక్ ఓనర్స్ లిస్టు హ్మ్. వీళ్ళే ఇస్తారు. హ్మ్. రెవెన్యూ అధికారులే. నేను నయం మీద వర్క్ చేసినప్పుడు హ్మ్. నయీం ఏం చేసేవాడంటే రెవెన్యూ అధికారులకి డబ్బులు ఇచ్చేవాడు. హ్మ్. రెవెన్యూ అధికారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఓనర్స్ వీక్‌గా ఉన్నారు. వీక్ అంటే అవును. వాళ్ళకేం బలగం ఏముండదు. పురాతన కాలం నుంచి వస్తా ఉంటది. అవును. వా వాళ్ళకేమి సర్కిల్ ఏమి ఉండదు. ఆ లిస్ట్ అంతా ఇస్తారు. సో వీడెళ్ళి వీళ్ళ మనుషులనెళ్ళి వాళ్ళకి ₹1,00,00,000 అనుకోండి ల్యాండు. మేము 20,00,000 ఇస్తాం మాకు అమ్మేయి అంటారు. అదేంటి మేము అమ్మం మీకంటే, అమ్మకపోతే నీ ఇద్దరు అంతే. కొడుకులున్నారు. పలానా కొడుకు ఆ స్కూలు, ఇంకొక స్కూలు. ఒక్కడే స్టోరీ. ఉంటాడు. ఏ కొడుకు కావాలో మీరే డైరెక్ట్ బెదిరింపు. హ్మ్. వీళ్ళెళ్ళి పోలీసులకి చెప్తారు. పోలీసులు గూడా అదంతా కాదు సార్ మీరు అతనితోని డీల్ చేసుకోండి అంటారు. అవును. చచ్చినట్టు చేస్తున్నారు. ₹1,00,00,000 విలువైన భూమిని 20,00,000కి అఫ్‌సియల్‌గా ఆ! ఎక్కడా దీంట్లో మళ్ళీ బెదిరింపులు ఉన్నట్టుగా ఏమి కాదు. లీగల్‌గా రాయించుకుంటారు. అవును. బినామీ పేరుతో లీగల్‌గా. వీళ్ళే ఇలాగ వాళ్ళకి అతను అమ్మేశారు. దాదాపు 4,000 ఎకరాలకి డాక్యుమెంట్స్ దొరికాయి అబ్బా! అరెస్ట్ అయినప్పుడు. హ్మ్. అంటే ప్రైమ్ ల్యాండ్ అంతా. ఒక్క నయీం అనే ఒక్క వ్యక్తి చేసిందిది. ఇంక ఇలాగా ఇలాంటోళ్ళు ఎంతమందున్నారు, దీని వెనక మళ్ళీ పోలీసులున్నారు. 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లు 100,00,00,000 హ్మ్. సంపాదించారన్న ఆరోపణలొచ్చాయి. కొంతమంది 1 ఇయర్ పాటు జైళ్ళల్లో గూడా ఉన్నారు. హ్మ్. అంటే ఇదంతా గూడా సిస్టము కలిసి చేయడమే అనమాట. సో ఇతను బయట గూడా చేసేవాడు. నెల్లూరులో పోయి చేస్తే నెల్లూరు ఎస్పీకి ఇక్కడ నుంచి పోలీసుల నుంచి అక్కడ ఎస్పీకెళ్ళేది. హ్మ్. ఈరోజు మీ ఏరియాలో ఏమన్నా జరిగితే మీరు పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దని చెప్పి మీ వాటా మీకొస్తుందని. ఇలాగంతా చేశాడు. అలాగా ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ అనేవి పెద్దవి. ఇప్పుడు వీళ్ళు గూడా మరి వీళ్ళు ప్రాపర్‌గా డీల్ చేయడంలో హ్మ్. ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అవతల వాడిని కరెక్ట్‌గా అంచనా వేయడంలో వీళ్ళకి. ప్రాబ్లమ్ ఉందో తెలీదు. ఎందుకంటే నందకుమార్ కూడా ఇటువంటి వాటిలో ఆరితేరినాడు కాబట్టి ఫిట్టింగ్ పెట్టారు. హ్మ్. ఏదేమైనా క్రిమినల్ కేస్ అయితే వీళ్ళ మీద వాళ్ళు ఉన్న వీళ్ళు అదే ఫాలో అమ్ముకోవడానికి కానప్పుడు ఏం చేస్తారు ఆ! వీళ్ళు లీగల్‌గా వీళ్ళు కోర్టుకెళ్ళి అవును. ఉండాలి. వీళ్ళు కోర్టుకెళ్ళకుండా జీహెచ్ఎంసీ వాళ్ళకెళ్లారు. అవును. జీహెచ్ఎంసీ కూలగొట్టడంతో ఇతనేమన్నాడు దాన్ని ట్విస్ట్ చేశాడు. హ్మ్. వీళ్ళు బౌన్సర్‌లొచ్చి కొట్టారన్నారు. సో అయిపోయింది. ఇప్పుడు అది మామూలుగా ఇప్పుడు బౌన్సర్‌లు అనేవాళ్ళు లేకుండా ఎవరు బయటికెళ్ళరు. ఇప్పుడు అవును. రానా వెంకటేష్ ఎళ్ళాలంటే బౌన్సర్‌లు ఉండాల. అవును. ఇతను దాన్నే పెట్టుండొచ్చు. ఇది ఎప్పటినుంచో గొడవ జరుగుతుంది. నేనే 5, 6 సార్లు చాలా దీని మీద సార్లు ఆల్రెడీ చెప్పాను. అవును. సో ఏదేమైనా ఇప్పుడు వస్తుంది. హ్మ్. చూడాలి మరి హ్మ్. కోర్టులో ఏం జరుగుతుందో.